హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో ఎంఎస్ వర్డ్కి సంబంధించి నేను 2 వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో కమాండ్స్ని, షార్ట్కట్స్ని షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో మరికొన్ని కమాండ్స్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు ఇలా చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వారికి, వర్కింగ్ చేసేవారికి, కొత్తగా కంప్యూటర్ కోర్స్ నేర్చుకునే వారికి ఈ కమాండ్స్, ఈ షార్ట్కట్స్ యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్తో వచ్చేటటువంటి కమాండ్స్ని చూద్దాము. Ctrl+A అంటే డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. Ctrl+B అంటే కర్సర్ ఉన్నటువంటి వర్డ్ కానీ, మీరు సెలెక్ట్ చేసినటువంటి లైన్ కానీ, వర్డ్స్ టెక్స్ట్ కానీ ఫాంట్ బోల్డ్గా అవుతుంది. అంటే థిక్గా అవుతాయి లెటర్స్, లేదా థిక్గా ఉన్న లెటర్స్ని నార్మల్గా చేయడం. రెండిటికి ఒకటే కమాండ్. Ctrl+B యాడ్ బోల్డ్ ఆర్ రిమూవ్ బోల్డ్. Ctrl+C అంటే కాపీ. ఆ కర్సర్ ఉన్న వర్డ్ కానీ, మీరు సెలెక్ట్ చేసిన డేటా కానీ కాపీ అవుతుంది. Ctrl+D అంటే ఫాంట్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఫాంట్ టైప్ చేంజ్ చేయొచ్చు, కలర్ ఇవ్వచ్చు, స్టైల్ మార్చచ్చు. Ctrl+E అంటే సెంటర్ అలైన్మెంట్. లైన్ కానీ, వర్డ్ కానీ, పారాగ్రాఫ్ కానీ సెంటర్ అలైన్మెంట్ అవుతుంది. Ctrl+F అంటే ఫైండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైనా ఒక నంబర్ కానీ, టెక్స్ట్ కానీ ఇచ్చి ఫైండ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఆ డాక్యుమెంట్లో ఆ వర్డ్ ఎక్కడుంది అనేది మీకు కలర్తో సహా హైలైట్ అవుతుంది. Ctrl+G అంటే గో టు బాక్స్ ఓపెన్ అవుతుంది. గో టు బాక్స్ అంటే మీరు ఏ పేజ్కి వెళ్ళాలి అని ఒక పేజ్ చెప్తే ఆ పేజ్లోకి వెళుతుంది కర్సర్ అనేది. Ctrl+H అంటే మీరు ఒక వర్డ్ని కానీ, నెంబర్ని కానీ డాక్యుమెంట్ మొత్తంలో మీరు చేంజ్ చేయాలంటే Ctrl+H అనేది ఉపయోగపడుతుంది. ఫైండ్లో ఏదైతే చేంజ్ చేయాలనుకున్నారో ఆ వర్డ్ ఇచ్చి, రీప్లేస్ అనేది దేంతో చేయాలో ఆ వర్డ్ ఇచ్చి, రీప్లేస్ అంటే 1 by 1 రీప్లేస్ చేస్తూ ఉంటుంది. రీప్లేస్ అవ్వాలంటే అన్నిటిని కూడా ఒకేసారి రీప్లేస్ చేస్తుంది. Ctrl+I అంటే ఫాంట్ని ఇటాలిక్గా మారుస్తుంది, లేదా ఇటాలిక్గా ఉన్న ఫాంట్ని ఇటాలిక్ని రిమూవ్ చేస్తుంది. Ctrl+J అంటే లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్. ఈ 3 కాకుండా ఇంకొకటి అలైన్మెంట్ ఉంటుందండి, జస్టిఫై అనమాట. అంటే మన మార్జిన్కి మధ్యలో డేటా మొత్తాన్ని సెట్ చేస్తుంది. మనం ఎక్కువగా లెటర్స్లో దీన్ని మనం యూస్ చేస్తామన్నమాట. Ctrl+J. నెక్స్ట్ Ctrl+K అంటే హైపర్ లింక్. మనం ఈ డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్ని ఇక్కడ మనం లింక్ చేసుకోవచ్చు. ఒక వర్డ్కి మనం Ctrl+K అని చెప్పి ఆ డాక్యుమెంట్ లింక్ చేస్తే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. Ctrl+L అంటే లెఫ్ట్ అలైన్మెంట్. మన టెక్స్ట్ కానీ, లైన్ కానీ లెఫ్ట్ అలైన్మెంట్ చేస్తుంది. Ctrl+M అంటే ఇండెంటేషన్, పారాగ్రాఫ్కు ముందు ఇచ్చే స్పేస్ అనమాట. Ctrl+N అంటే కొత్త వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. Ctrl+O అంటే ఓపెన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనం సేవ్ చేసినటువంటి డాక్యుమెంట్ని కంప్యూటర్లో ఎక్కడ ఉన్నా సరే మనం ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+P అంటే ప్రింట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు, మార్జిన్ సెట్ చేసుకోవచ్చు, పేజ్ ఓరియంటేషన్ని సెట్ చేసుకోవచ్చు, ప్రింట్ని కూడా చేయొచ్చు. Ctrl+P అంటే ప్రింట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. Ctrl+Q అంటే పారాగ్రాఫ్ ముందున్న స్పేస్ని రిమూవ్ చేస్తుంది. Ctrl+0 అంటే పారాగ్రాఫ్ ముందు స్పేస్ని యాడ్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. Ctrl+Q అంటే ఓన్లీ రిమూవ్ మాత్రమే చేస్తుంది. Ctrl+R అంటే రైట్ అలైన్మెంట్. మనం ఓన్లీ టెక్స్ట్ని, లైన్ని కాదండి, మనం టేబుల్ని కూడా ఇన్సర్ట్ చేసుకుని దాన్ని కూడా అలైన్మెంట్ని చేసుకోవచ్చు. Ctrl+R అంటే రైట్ అలైన్మెంట్. Ctrl+S అంటే సేవ్. ఫస్ట్ టైం డాక్యుమెంట్ సేవ్ చేసేటప్పుడు మన లొకేషను, నేము అడుగుతుందండి. నెక్స్ట్ టైం నుంచి మనం టైప్ చేసుకుంటూ Ctrl+S అంటే ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంది. Ctrl+T అంటే ట్యాబ్, ఇండెంటేషన్ అనమాట. పారాగ్రాఫ్ ముందు మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. బాడీ ఆఫ్ లెటర్ కానీ, లేదా మనం ఏదైనా ఒక ఎస్సే కానీ టైప్ చేస్తున్నప్పుడు పారాగ్రాఫ్కి ముందు కొంచెం స్పేస్ ఇస్తాం. ఆ ట్యాబ్ని మనం సెట్ చేసుకోవాలంటే Ctrl+T. Ctrl+U అంటే మన టెక్స్ట్కి కానీ, కర్సర్ ఉన్న వర్డ్కి కానీ, ఒక లైన్కి కానీ, టేబుల్లో ఉన్నటువంటి కంటెంట్కి కానీ మనం అండర్లైన్ ఇవ్వాలి అనుకుంటే Ctrl+U, లేదా అండర్లైన్ తీసేయాలన్నా Ctrl+Uనే. Ctrl+V అంటే పేస్ట్ అనమాట. ఈ పేస్ట్లో కూడా పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ ఉంటాయి. కామెంటా, వాల్యూసా, ఫార్ములాసా అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఏది పేస్ట్ అవుతుంది అంటే మనం ఏదైతే కాపీ చేస్తామో, లేదా ఏదైతే కట్ చేస్తామో ఆ టెక్స్ట్, ఆ డేటా మాత్రమే పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ Ctrl+W అంటే క్లోజ్ ది డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ Ctrl+X అంటే కట్. ఇప్పుడు కాపీ అంటే మనకి ఆ డేటా అక్కడే ఉంటుంది, బట్ డూప్లికేట్గా కాపీ అవుతుంది. Ctrl+X అంటే ఆ డేటా అక్కడ కనపడదు, కానీ మనకి వేరే చోట కావాలంటే దాన్ని మనం పేస్ట్ చేసుకోవచ్చు Ctrl+V కమాండ్ యూస్ చేసి. సో Ctrl+X అంటే కట్.
నెక్స్ట్ కంట్రోల్ వై అంటే రీడో. మనం ఇప్పుడు చేసిన దానికి నెక్స్ట్ జరిగినటువంటి యాక్షన్ మనం చూడాలి అంటే కంట్రోల్ వై. కంట్రోల్ జెడ్ అంటే ప్రీవియస్ మనం చేసినటువంటి యాక్షన్ చూడాలంటే కంట్రోల్ జెడ్. ఈ అండు రీడు వల్ల ఏంటంటే మనకి ప్రీవియస్ చేసింది కావాలి అనుకుంటే దాన్ని మనం ఉంచి అక్కడ నుండి కంటిన్యూ చేయొచ్చు. లేదు వద్దు అనుకుంటే మళ్ళీ మనం రీడో దగ్గరికి వెళ్ళిపోయి మనం వర్క్ని కంటిన్యూ చేయొచ్చు. ఎస్కేప్. ఎస్కేప్ అంటే ఏదైనా సరే బాక్స్ అంటే దానికి మినిమైజ్ మ్యాక్సిమైజ్ బటన్ ఉండదు. సో అది బాక్స్ అనమాట. అలాంటి బాక్స్లన్నీ ఎస్కేప్ అంటే డిజపియర్ అయిపోతాయి. మినిమైజు మ్యాక్సిమైజ్ ఉంటే దాన్ని విండో అంటాం అనమాట. సో ఎస్కేప్ అంటే బాక్స్ ఏవైనా సరే డిజపియర్ అయిపోతాయి. ట్యాబ్ అన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక బాక్స్ ఓపెన్ అయినప్పుడు అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేయడానికి ట్యాబ్ అన్న బటన్ని మనం యూస్ చేస్తాము. ట్యాబ్ ప్రెస్ చేస్తే అవి ఆప్షన్స్ ఆ ట్యాబ్స్ ఒక్కోటి లోపల సెలెక్ట్ అవుతాయి. దాంతో మనం యారోస్ని ఉపయోగించి మనం అందులో ఉన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎంఎస్ వర్డ్లో నాకు తెలిసినటువంటి కమాండ్స్, షార్ట్కట్స్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను 3 వీడియోస్లో. తప్పకుండా నా వీడియోస్ చూడండి. వర్క్ చేసే వారికి, కొత్తగా కోర్స్ నేర్చుకునే వారికి షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.